హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం కరెంట్ అఫైర్స్లో భాగంగా పుతిన్ గారి యొక్క పర్యటన విశేషాలు అనేవి ఈ కంటెస్ట్లో మనము తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పుతిన్ గారు పర్యటన అనేది భారతదేశాన్ని సందర్శించారనమాట. దానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు అనేవి కుదిరాయి, ఇరు దేశాల మధ్య చర్చలు అనేవి ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ పర్యటనలో భాగంగా మనకి 23వ ఇండియా రష్యా సదస్సులో పాల్గొనడం జరిగిందనమాట. ఈ 23వ ఇండియా రష్యా సదస్సు అనేది హైదరాబాద్ హౌస్లో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, మనకి పుతిన్ గారు భారత్లో పర్యటించినప్పుడు కొన్ని కీలక అంశాలపైన ఈ అంశాలు అనేవి చర్చలోకి వచ్చాయన్నమాట. అవి ఏంటంటే అనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మనకు సంబంధించి ఆర్థిక అంశాలు అనేవి చర్చించారు. దాంతోపాటు కూడా ఈ సైనిక పరమైనటువంటి సహాయం అనేది మేము అందిస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. అణుశక్తికి సంబంధించిన ఈ చర్చలు అనేవి కూడా జరిగాయి. అవి ఏవేవో ఒకసారి ఇక్కడ చూడండి. 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎంత బిలియన్ డాలర్లకు పెంచాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం అనేది 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇక ఇంధన రంగంలో వచ్చేసి పెట్టుబడులు అనేవి కూడా ఇరు దేశాల మధ్య ఈ ఇంధన రంగంలోని పెట్టుబడులు అంటే రష్యా అనేది ఇండియాలో పెట్టుబడులు పెడుతుంది, ఇండియా అనేటువంటిది రష్యాలో ఇంధనానికి సంబంధించిన పెట్టుబడులు అనేవి పెట్టి ప్రోత్సాహకాలు అనేవి అందించాలన్నమాట. ఇరు దేశాలు కూడా ఈ ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి అనేసి కూడా చర్చలోకి రావడం జరిగింది. ఇక రెండు దేశాల మధ్య స్థిరమైన ప్రభావవంతమైన రవాణా కారిడార్ల నిర్మాణానికి కూడా ఈ సహకారం అనేది పెంపొందించుకోవాలి అనేసి చర్చించారు. మరియు అణు ఇంధన రంగంలో వచ్చేసి మనకి న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుతంగా ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకోవాలి అనేసి రెండు దేశాలు కూడా చర్చించుకున్నాయన్నమాట. తర్వాత అంతరిక్ష రంగంలో వచ్చేసి ఇరు దేశాలు కూడా సహకారం అనేది పెంపొందించుకోవాలి. ఇక సైనిక సాంకేతికత సహకారము, సైనిక సామాగ్రి విడిభాగాలను భారత్లోనే తయారు చేసేందుకు మనకి అగ్రిమెంట్ అనేది కుదిరిందనమాట. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక సుఖోయ్ 57 ఏవైతే ఈ సుఖోయ్ 57 రక్షణ ఇవి ఉన్నాయో, ఈ జెట్ విమానాలు ఉన్నాయో వాటికి సంబంధించి విడిభాగాలు అనేవి ఆ సాంకేతికతను అనేది మనకు ఇవ్వడానికి రష్యా అనేది ఆమోదం తెలిపిందనమాట. ఆ విధంగా మనకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఇరు దేశాలు కూడా పంచుకోవాలి అనేసి చర్చలకు వచ్చిందనమాట. ఇక రక్షణ రంగంలో భారత్ స్వయంగా సమృద్ధి సాధించడానికి రష్యా తోడ్పాటు అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే కనుక రష్యా అనేది మనకి ఈ రక్షణ వ్యవస్థను అందించడంలో ఎంతగానో తోడ్పాటును అనేది ఇచ్చిందనమాట. కాబట్టి ఆ రిలేషన్స్ వల్లనే రష్యా ఇండియా అనేవి మనకి స్ట్రాంగ్ బాండింగ్తో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ జరిగింది పుతిన్ గారి యొక్క పర్యటన అనేది మనకి 5వ తేదీ 12 అంటే డిసెంబర్ నెల 5వ తేదీన 2025 అనమాట. వేదిక వచ్చేసి న్యూఢిల్లీ. తర్వాత ఈ చర్చలలో మనకి ఈ ఉమ్మడి ప్రకటన ముఖ్యాంశాలకు హాజరైంది వచ్చేసి చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారు మరియు ఇరు దేశాల ప్రతినిధులు అనేది ఈ యొక్క చర్చలకు హాజరవ్వడం జరిగిందనమాట. ఇక మరికొంత సమాచారం అనేది ఇక్కడ చూడండి. శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకారం అనేది ఇరు దేశాలు కుదుర్చుకోవాలి. మరియు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇరు దేశాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కలిసి పనిచేసేలా ప్రోత్సాహకాలు అనేవి అందాలి. దాంతోపాటు అరుదైన ఖనిజాలు మనకి రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ని అన్వేషణ మరియు వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్ వంటివి ఉమ్మడిగా ఇరు దేశాలు కూడా ఉమ్మడి కృషి అనేది చేపట్టాలన్నమాట. దాంతోపాటు మనకి డీజిల్ టెక్నాలజీలో సహకారం అనేది అందించుకోవాలి. ఇంకా విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఇరు దేశాల విద్యా సంస్థలు, శాస్త్రీయ సంస్థలు మరియు భాగస్వామ్యం అనేది బలపడాలన్నమాట. దీనికి అంటే మనకి అబ్రాడ్ స్టడీస్ అనేవి ఎక్కువ జరుగుతున్నప్పుడు వీటికి సంబంధించి భారతీయులకు సంబంధించి ఈ ఇరు దేశాల మధ్య రష్యాలో వచ్చేసి రష్యాకు సంబంధించినటువంటి ఇండియాకు చెందినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళు రష్యాలో స్టడీస్ చేయడం కోసము అంటే మనకి అబ్రాడ్లో చదవడానికి అబ్రాడెడ్ వీసాస్ అనేవి కల్పించడం కోసము రష్యా అనేది ముందుంటుందన్నమాట. అదేవిధంగా ఇండియా అనేది కూడా ఈ విద్యకు సంబంధించి ఇరు దేశాలు కూడా పరస్పర సహకారం అనేది అందించుకోవాలి అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. దాంతోపాటు మనకి భారత్ రష్యాలకు చెందినటువంటి ఏవైతే యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం అనేది బలోపేతం అయ్యే విధంగా చర్చలు అనేవి జరిగాయి. దాంతోపాటు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఈ జనరల్ సెక్యూరిటీ అంటే భద్రతా మండలిలో వచ్చేసి ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు శాశ్వత సభ్యత్వం అనేది కల్పించాలి అనేసి రష్యా అనేది మద్దతునిస్తుందన్నమాట భారత్కి. అంటే ఇప్పటికీ మనకు యూకే, యుఎస్ఏ, చైనా,
రష్యా, ఫ్రాన్స్ ఈ 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం అనేవి కలిగి ఉన్నాయన్నమాట. మిగిలిన 10 దేశాలు కూడా 2 సంవత్సరాల కాలానికి మనకి ఎన్నికవ్వడం జరుగుతుంది రొటేషన్ పద్ధతిలో. అలా కాకుండా ఈ పర్మనెంట్ మెంబర్స్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా కాకుండా ఇండియాకు శాశ్వత సభ్యత్వం అనేది కల్పించడం కోసము రష్యా అనేది మద్దతునిస్తుందన్నమాట. అదే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలోని కీలక అంశాలపైన ఉన్నత స్థాయి రాజకీయ దౌత్యము సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి. దాంతోపాటు G20 కూటమిలో భారత్, రష్యా, ఇక్కడ G20 కూటమిలో భారత్, రష్యా కలిసి పనిచేయాలి. దాంతోపాటు మనకి బ్రిక్స్, ఏదైతే ఈ బ్రిక్స్ సమ్మిట్ ఉందో ఈ బ్రిక్స్ సహకారం అనేది కూడా బలోపేతం చేసుకోవాలి అనేసి చర్చించారనమాట. ఇక చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఏవైతే ఉంటాయో తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అంశాల్లో మరింత సహకారం అనేది అందనుంది. దీని తర్వాత మనకి రష్యా ప్రభుత్వ రంగ అణు విద్యుత్ సంస్థ అయినటువంటి రోస్తోమ్ సహకారంతో ఈ రోస్తోమ్ అన్నటువంటి రష్యాకు చెందినటువంటి ప్రభుత్వ రంగ అణు సంస్థ అన్నమాట, అణు విద్యుత్ సంస్థ. ఈ రోస్తోమ్ సహకారంతో మనము కుడంకులం, తమిళనాడులో ఉన్నటువంటి ఈ కుడంకులంలో నిర్మించనున్నారు. దీంతో పాటు ఈ కేంద్రంలో మనకి ఉత్పత్తి సామర్థ్యం అనేది పెంచుతున్నారనమాట. ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి కుడంకులంలో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉందో దాంతో మనకి రోస్తోమ్ అన్నటువంటి ఈ సహకార సంస్థ అనేది టైఅప్ అయ్యి దాని యొక్క సామర్థ్యాన్ని అనేది మరింత కూడా పెంచుతుంది. దీంతో పాటు మనకి ప్రధానమంత్రి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పుతిన్ గారిని ఆహ్వానించేటప్పుడు మనకి ప్రధానమంత్రి గారు తన యొక్క ప్రోటోకాల్ అనేది కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా తానే స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి పుతిన్ గారిని రెడ్ కార్పెట్తో ఆహ్వానించడం జరిగిందనమాట. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రోటోకాల్ను పక్కన పెట్టి నేరుగా పాలం అంతర్జాతీయ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి వెళ్ళి పుతిన్కు ఆహ్వానం అనేది నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఇక 23వ ఇండియా రష్యా సదస్సు అనేది మనకి ఇక్కడ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిందనమాట. ఇక రష్యా యొక్క రాజధాని అనేది చూసుకుంటే కనుక మాస్కో, తర్వాత రష్యా యొక్క కరెన్సీ అనేది చూసుకుంటే కనుక రూబెల్ అన్నమాట. ఇక్కడ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, రష్యా అనేది విస్తీర్ణ పరంగా మనకి ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అన్నమాట. ఇది మనకి పుతిన్ గారి యొక్క విశేషాలు. పుతిన్ గారు మనకి భారతదేశాన్ని విజిట్ చేసిన తర్వాత మనకు చేకూరేటువంటి కొన్ని లాభాలుగా కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూడండి, పుతిన్ గారు మన ఏదైతే పర్యటన ఉందో ఆయన పర్యటనకు సంబంధించి నరేంద్ర మోదీ గారు ఆయనకు కొన్ని కానుకలు అనేది ఇచ్చారనమాట. అవి ఏవేవో ఒకసారి చూడండి. అస్సాంకు చెందినటువంటి 2007లో మనకి ఏదైతే ఉందో ఈ అస్సాం టీకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ఈ అస్సాం టీ అనేది, ఈ టీ పొడి అనేది అందించారు. దాంతోపాటు ఇక్కడ చూడండి, అస్సాము బ్లాక్ టీ పొడిని 2007లో మనకి జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఈ అస్సాంకు చెందిన ప్రఖ్యాత బ్లాక్ టీ పొడి ప్రపంచ కాశ్మీరీ కుంకుమ పువ్వు, ఈ కాశ్మీరీ కుంకుమ పువ్వు అనేది అందించారు. దాంతోపాటు రష్యన్ భాషలో అనువదించినటువంటి భగవద్గీతను మనకు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఇక మహారాష్ట్ర హస్తకళాకారులు పూర్తిగా చేత్తో తయారు చేసినటువంటి వెండి గుర్రం అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ముర్షిదాబాద్కి ఫేమస్ అయినటువంటి ప్రఖ్యాత వెండి కప్పుల సెట్ అనేది ఇచ్చారనమాట. ఆగ్రాకు చెందినటువంటి మార్బల్ చెస్ బోర్డ్, మనకి తెలుసు రష్యా యొక్క జాతీయ క్రీడగా మనము చెస్ని చెప్తామన్నమాట. ఆ చెస్కి ఈ చెస్ బోర్డ్ అనేది మనకి దానికి గుర్తుగా చెస్ బోర్డ్ అనేది అందించారు. అయితే దీన్ని ఆగ్రాకు చెందినటువంటి మార్బుల్తో తయారు చేశారనమాట. ఇక్కడ చూడండి, 11 ఒప్పందాలపై మనకి సంతకాలు అనేవి కుదిరాయి. ఈ అంశాలన్నీ కూడా మనకి చర్చించారనమాట. ఒప్పందాలు అనేవి పూర్తిగా మనకి 11 అంశాలపైన కుదిరాయి. ఆ ఒప్పందాలు ఏంటో ఒకసారి చూడండి. 23వ ఇండియా రష్యా సదస్సు సందర్భంగా మనకి మొత్తము కూడా 11 ఒప్పందాలపై ఇరు దేశాలు కూడా సంతకాలు చేశాయన్నమాట. నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలు, విద్యా తదితర రంగాల్లో పరస్పర సహకారం అనేది ఇరు దేశాలు కూడా అందించుకోవాలి. దాంతోపాటు మనకి ప్రతిభావంతులైన భారతీయ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి తమ దేశంలో చేయూతనిచ్చి వారిని నియమించుకోవడం జరుగుతుంది అనేసి కూడా మనకి రష్యా ప్రభుత్వము భారత్తో ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట. ఇక్కడ చూడండి, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ 5 దేశాలతో కూడినటువంటి, అంటే 5 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి ఈ యురేషియన్ ఎకనామిక్ యూనియన్లో. ఈ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఒప్పందం అనేది జరిగిందనమాట. త్వరగా, అంటే ఈ ఒప్పందం అనేది మనకి త్వరలో అమల్లోకి రానుంది. 5 దేశాలతో కూడినటువంటి
యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది త్వరలో అమల్లోకి రావాలని, దీనివల్ల భారత్ రష్యా మధ్య సరుకులు సేవలు పెట్టుబడులు ప్రవాహానికి అడ్డంకులు అనేవి తొలగిపోతాయన్నమాట. అంటే మనకి ఈ వాణిజ్యం ఏదైతే ఉందో ఎగుమతులు దిగుమతులు అనేవి సులభం అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. ఏ ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా అనేసి చూసుకుంటే యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఒప్పందం అనేది అమల్లోకి రావడం ద్వారా. మొత్తం ఇందులో 5 సభ్య దేశాలు ఉంటాయనేసి చెప్పుకున్నాం కదా. ఆ 5 సభ్య దేశాలు ఏవో ఒకసారి చూడండి. రష్యా, బెలారస్, కజకిస్తాన్, ఆర్మేనియా, కిర్గిస్తాన్ అన్నమాట. రష్యా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి మాస్కోగా ఉంటుంది. బెలారస్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మిన్స్క్ అన్నమాట. అదేవిధంగా కజకిస్తాన్ ఆస్తానా, కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ అనేది ఆస్తానా. ఇక ఆర్మేనియా క్యాపిటల్ వచ్చేసి మనకి ఎరవాన్. ఇక కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి చూసుకుంటే కనుక బిస్క్ అనేది క్యాపిటల్ సిటీగా ఉంది. ఈ 5 దేశాలకు మనకి ఏ ఒప్పందం అనేది కుదురుతుందంటే కనుక యురేషియన్ ఎకనామిక్ యూనియన్. అసలు యురేషియన్ దేశాలు అనేసి వేటిని పిలుస్తామండి? మనకి యురేషియా ఖండము మరియు ఆసియా ఖండము రెండింటికి మధ్యలో, ఈ 2 ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి ఏవైతే దేశాలు భూభాగం ఉంటుందో ఆ భూభాగంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా యురేషియన్ కంట్రీస్ అనేసి పిలుస్తామన్నమాట. ఇది మనకి పుతిన్ గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ఏ అంశాలు అనేవి చర్చకు వచ్చాయి, ఏ అంశాలపైన ఒప్పందాలు అనేవి కుదిరాయి అనేసి డిస్కస్ చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.